something or the other in our life. So today I've entitled the message to be as caught up. పట్టుదలన తెలుగులో మనం ఏమంటాం? పట్టుబడి. పట్టుబడి ఉండడం అనేది ఈరోజు మన దేవుని వాక్య భాగంలో మనం చూద్దాం. ఆ పట్టుబడి అనేది ఏంటిది? ఏదో పట్టుబడిలో మనం ఉంటాం. మేము ఇప్పుడు మనము మాట్లాడి ఉన్నాం ఇంతకుముందు. అయితే ప్రతిరోజు అనుదిన మన బాధ్యతలు ఏమేమి ఉంటాయి మనం చూసుకుంటూ ఉంటాం. పనులన్నీ చూసుకుంటాం. ఈ బాధ్యత ఉంది, పొద్దున్న లేవగానే ఈ బాధ్యత, ఆ బాధ్యత ఏదేదో చేస్తూనే ఉంటాం పండుకునే వరకు. బాధ్యతల గురించే ఆలోచిస్తుంటాము, లేకపోతే వేరే ఆలోచనలు. సో ఆ బాధ్యతలు ఇంకా సోషల్ ఆబ్లిగేషన్స్ ఇంగ్లీష్లో అంటారు. సోషల్ లైఫ్, ఇతరులతో మాట్లాడడము, వీళ్ళకి కలవడము, ఆ పెళ్ళికి వెళ్ళాలి, ఇక్కడ ఈ రిసెప్షన్కి వెళ్ళాలి. అది మ్యాండేటరీ కదా. వాళ్ళ పెళ్ళికి వెళ్తే కదా వాళ్ళు ఎవరైనా నా పిల్లలు పెళ్ళికి వస్తారని ఆ ఆలోచనలు, ఎన్నో ప్రెషర్, ఒత్తిళ్ళు ఉంటాయి కదా. వాళ్ళకి వెళ్తేనే వాళ్ళు వస్తారు, వెళ్ళకపోతే వాళ్ళు రారు, రాకపోతే మంచిగా ఉండదు కదా అని ఎన్నో ఆలోచనలు ఉంటాయి కదా. ప్రెషర్లో ఉంటాం మనము. అదొక్కటి ఒత్తిడి. సోషల్ ఆబ్లిగేషన్ అంటారు దాన్ని. ఆబ్లిగేటెడ్ టు గో, ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ వాంట్ టు గో, ఐ హ్యావ్ టు గో. ఈవెన్ ఇఫ్ ఐఎమ్ నాట్ వెల్, నాకు బాగా లేకపోయినా కూడా నేను పోవాల్సిందే. ఇట్లాంటి ఆబ్లిగేషన్స్ మనం పెట్టుకుంటాం అనమాట. ఇంకా యాంబిషన్స్, ఆస్పిరేషన్స్ ఉంటాయి. అంటే నా జీవితంలో నా ఫ్యూచర్ గురించి నా ఆలోచన ఏముంది, ఏం చేయాలి, నా ఫ్యూచర్ ప్లాన్ చేస్తాము. రాబోయే దినాల్లో నేను, నా పిల్లలు, లేకపోతే వారి పిల్లలు, వాళ్ళ జీవితాలు బాగుండాలని మనం ఏమేమో ప్లానింగ్ చేస్తూ ఉంటాము. ఫైనాన్స్ విషయంలో ప్లానింగ్ చేస్తాము, లేకపోతే ఎన్నో ఆలోచనలు ఉంటాయి అట్లాంటివి. ఇంకా ఎంటర్టైన్మెంట్ అండ్ ఎస్కేపిజం, ఐ నేమ్డ్ ఇట్ యాస్. టీవీ షోస్ చూస్తుంటాము. ఈ రోజుల్లో టీవీ అంటే మనం ఇట్లాంటి టీవీలు అనుకుంటాం పెద్ద పెద్ద, కానీ అసలు అవి ఇంట్లో పనికిరానివి అయిపోయినాయి. చేతిలోనే వచ్చేసింది టీవీ ఇప్పుడు. ఏది కావాల్సిన అన్నీ మనం చేతిలోనే, చిన్న టీవీ ఉంటుంది కదా, పోర్టబుల్ ఉంటుంది. ఏది కావాల్సినది ఎక్కడ కావాలైనా తిరుగుతూ తిరుగుతూ కూడా చూడొచ్చు. నడుస్తూ నడుస్తూ కూడా ఇట్లా క్రాస్ చేస్తున్నారు రోడ్లు కూడా. అసలు చాలా లేటెస్ట్ టెక్నాలజీ అది ఈ మధ్య. చూసారో లేరో, ఎన్నోసార్లు నేను గమనిస్తాను. ఒకసారి అయితే నేను నా అపార్ట్మెంట్ పైనుంచి చూస్తుండే, ఎన్నో మంది ఇట్లా కిందనే చూస్తూ ఉంటారు. చాలా బిజీ ఉంటారు. అంటే ఇట్ హెస్ బికమ్ అన్ ఆఫీస్ ఆల్సో. ఒక ఆఫీస్ లాంటి పని కూడా చేస్తుంది ఈ రోజుల్లో. డబ్బులు కూడా చూస్తే అని అంతా ఎలక్ట్రానిక్ అయిపోయింది. వచ్చేసింది, పేమెంట్ అయిపోయింది, అట్లా క్షణాల్లోనే అయిపోతున్నాయి అన్ని పనులు. అంటే చిన్న ఆఫీస్ లాగా కూడా మనకు పనికి వస్తుంది అనమాట. దిర్ ఇస్ అ బ్లెస్సింగ్ ఆల్సో ఆఫ్ ద టెక్నాలజీ అండ్ దెర్ ఆర్ డ్రాబ్యాక్స్ ఆల్సో టు ద టెక్నాలజీ. కొన్ని మంచి విషయాలు కూడా మన లాభం అయ్యేటట్టుగా ఉంటుంది ఆ ఫోన్ ద్వారా, కానీ నష్టపోయేది కూడా ఉంటాయి. అది మనం జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. వరీస్, ఓవర్ థింకింగ్, ఇప్పుడే మనం మాట్లాడి ఉన్నాము. నా జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నాయి. ఎవరికి అడిగితే అందరు ఏదో ఒక రకంగా, ఏదో ఒక రూపంలో కష్టాలు అయితే ఉంటూనే ఉంటాయి. ప్రభు ఎప్పుడైనా సెలవిచ్చారా మీకు ప్రాబ్లం ఉండదు, నన్ను వెంబడిస్తే ప్రాబ్లం ఉండనే ఉండదని ఎక్కడైనా రాసి ఉందా బైబిల్లో? లేదు కదా. ప్రభు మనల్ని ఎప్పుడైనా మనలతో సత్యం మాట్లాడతారు, నిజం మాట్లాడతారు అనమాట. ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరు ఉంటుంది, కానీ రూపాలు వేరే వేరే ఉంటాయి అంతే. ఆ అనుభవాలు వేరే వేరే ఉంటాయి. హల్లెలూయా. ప్రాబ్లం లేని జీవితం ఉంటే దేవునికి ఎవరు గుర్తు చేసుకోరు. మనిషి స్వభావం అది. ప్రాబ్లం ఉంటే త్వరలోనే మనం చేతులు జోడిస్తాము, చేతులు ఎత్తుతాము, మోకరిస్తాము. ఆ ప్రాబ్లం పట్టి మనం మోకరిస్తాము. పెద్ద కొండ ఉంటే త్వరలోనే మోకరిస్తాము, పగలు రాత్రి ప్రార్థిస్తాము. హల్లెలూయా. కానీ మీరు గమనించారో లేదో, ప్రాబ్లం లేనిది మోకరించము, ప్రాబ్లం ఉంటే మోకరిస్తాం. హెల్త్ అండ్ సెల్ఫ్ కేర్, ఈ రోజుల్లో ఎన్నో అవేర్నెస్ ఉంది. మనం ఈ జనరేషన్కి ఆ అవేర్నెస్ ఉంది. మనకు ముందు జనరేషన్స్లో అంత అవేర్నెస్ లేకుండే అనమాట హెల్త్ విషయంలో. ఈ రోజుల్లో హెల్త్ ఇట్లాంటి విషయాలు
ఏదో ఒక విషయం, ఏదో ఒక, లేకపోతే అన్ని విషయాలు కూడా ఉండొచ్చు. మనం అన్నిట్లో పట్టుబడి ఉందన్నమాట మన జీవితం. ఏదో ఒక విషయంలో కూడా ఉండొచ్చు, లేకపోతే అన్ని విషయాలలో. కానీ మీకు తెలుసా, బైబిల్లో కూడా రాయబడి ఉంది పట్టుబడి గురించి. డిడ్ యు నో దట్ ఇట్ ఈస్ రిటన్ even in the Bible to be caught up? And it's written, the Bible speaks about being caught up in a very significant way, and particularly in relation to rapture. ఆయన రాకడ గురించి రాయబడి ఉంది, అక్కడ ఆ పట్టుబడి గురించి రాయబడి ఉందన్నమాట. And in a moment, believers will be taken up to meet Christ. ఒకటే క్షణంలో ఆ కార్యం, గొప్ప కార్యం దేవుడు చేయబోతున్నాడు మన జీవితాలలో. ఎంతమంది నమ్ముతున్నారా? ఆమేన్ చెప్పండి. ఎందుకంటే ఇది నమ్మడం ఒకటి, ఎందుకంటే చాలాసార్లు మనకు ఆ విశ్వాసం ఉండదు, అది నిజంగా అవుతుందా, లేకపోతే ఈ భూలోకానికే నేను అంటుపడి ఉంటానా. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ అస్ టు బీ లెఫ్ట్ బిహైండ్ యాజ్ బిలీవర్స్, బట్ వీ హ్యావ్ టు గో వెన్ ద టైమ్ ఆఫ్ ద లార్డ్ అరైవ్స్, వెన్ ఈస్ కమింగ్. వీ హ్యావ్ టు బీ రెడీ అండ్ ఎవర్ రెడీ యాజ్ హిస్ బ్రైడ్. ఎప్పుడు మనం సిద్ధపడి ఆయన సంఘంగా ఉంటున్నామో సిద్ధపడి ఉండాలి ఆయన రాకడ గురించి. ఎన్నో సంవత్సరాల నుంచి వింటున్నాము, వస్తున్నాడు వస్తున్నాడు ఆయన వస్తున్నాడు, ఎప్పుడు వస్తాడో, ఆయన వస్తాడో లేదో అని కూడా అట్లాంటి మాటలు, ఆలోచనలు వస్తాయి మనకి. కానీ అలాంటి దురాలోచనకి మనం లోబడొద్దు. దేవుని కోసం మనం ఆయన కన్యాస్త్రీ, ఇజ్ ఇట్ కరెక్ట్? కన్యాస్త్రీ వలె మనం సిద్ధపడి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మొదటి తెస్సలోనిక 4:17 చదువుదాం. 1 Thessalonians chapter 4 verse 17 we will read. Then we who are alive and remain shall be caught up. That's the word I was talking about, being caught up together with them in the clouds to meet the Lord in the air. We'll read it in Telugu as well. తెలుగులో కూడా చదువుదాము, ఎవరి దగ్గర తెలుగు బైబిల్ ఉంటే. మొదటి తెస్సలోనిక 4:17. We'll have to help out with the Telugu Bible as well. Anyone who knows to read Telugu? She doesn't know to read, so she's trying it out. Yeah. Anybody who can help out in Telugu? Feeling shy to read the word of God? No worry. Okay. So we'll move further. Who? Yeah, he knows he's feeling shy to read. She is feeling shy to read. Bible you get on e-Bible, no, on the phone. First Thessalonians 4:17. మనము సదాకాలము ప్రభుతో ఉండుము. Amen. Thank you, sister. And you'll have to read some more verses so as and when we keep going through in the message. ఆకాశ మండలంలో ఆయనతో కలిసి మనము అక్కడ ప్రభుని ఎక్కడ కలుస్తామండి? వాక్య భాగంలో ఏం రాయబడి ఉంది? We will meet in the mid-air. ఆకాశ మండలంలో మనం ఆయనను కలిసిపోతున్నాము. Did you ever think it is going to be against the gravity that the Lord is going to pull us up? Everything is today stuck to the earth because there is gravity. And if the Lord has to lift us up,
see the force that is going to be, and it's all going to happen before the blinking of an eye. Before our eyes could even blink, కన్ను రెప్ప ముందే దేవుడు మనల్ని లేవనెత్తుతాడు. Amen. So Prabhu brother is here. Are you okay, brother, to help with translation? Please come. We need a Telugu Bible. Telugu Bible. Please come. Hallelujah. Brothers, he didn't expect this actually. He is just recovering out of his sickness, but God will use everyone. When you enter into the house of God, you need to be ready. Yes? Praise the Lord. So that's how the Lord uses his vessels for his glory. Amen. So the Greek word is used as harpazo, which means to be seized and to be snatched away. హర్బాజో అనే ఒక గ్రీక్ పదాన్ని తీసివేయటము, లాక్కొనటము, ఆ రీతిగా మనం వర్ణించవచ్చు. So we will be taken up by force. మనము తీసివేయబడతాము. And you can understand when it's by force, it's not again, you would not be having your will. No, Lord, let me meet my mother, father, and my relatives, and then I will say goodbye to them and I'll come. అయితే బలవంతంగా తీసివేయటం అని అంటే, బలవంతంగా మనల్ని తీసివేసేటప్పుడు దేవా మా డాడీని లేదా మా అమ్మని నాన్నని ఒకసారి పరామర్శించి వస్తా అని చెప్పడానికి మనకు వీలు పడదు. Hallelujah. There will be no chance. అలాంటి అవకాశం ఉండదు మనకి. When the time comes, you have to exit. సమయం వచ్చినప్పుడు మనం వెళ్ళాల్సి. And it's the most important time of your life. అది చాలా ప్రాముఖ్యమైన పరిస్థితి మీ యొక్క జీవితంలో. And a believer is always prompted for us, the prompting of the word of God, that we should not miss this moment. అయితే ఒక విశ్వాసిగా మనం ఈ యొక్క సమయాన్ని ఎన్నడూ వదులుకొనటానికి అవకాశం లేదు. But how many of us think, or we are caught up with this thought in our mind, Lord, if you come now, I want to move from this earth. I want to leave this earth. అయితే మనలో ఎంతమంది దేవా ఈ దినాన్న ఈ సమయాన్ని నువ్వు వచ్చి రాగానే నేను మీతో ఉండటానికి నేను సిద్ధంగా ఉన్నానని మనం ఎంత మటుకు మనం ఆలోచిస్తాము. When I get problem, pain, sorrow, that time I will think, ఎందుకు బతుకుతున్నాను ప్రభా, నన్ను తీసుకో అంటాం మనం. మనకి భయంకరమైన నొప్పి, సమస్యలు, శోధనలు వచ్చినప్పుడు దేవా అసలు నేను ఎందుకు బ్రతుకుతున్నాను, why am I living, please take me away. But when life is treating you well, you want to be stuck to the earth. కానీ ఈ జీవితంలో అన్ని మంచిగా జరుగుతున్నప్పుడు కానీ ఈ లోకంలోనే మనం ఉండాలని మనం ఆశపడతా ఉంటాం కదా. And the servants of God, I've heard them praying, Lord, give us more grace time, so that we can reach out with the good news of Jesus to the ends of the earth. అయితే నేను ఎంతో మంది సేవకుల యొక్క ప్రార్థన నేను వింటా ఉండి ఉన్నాను. దేవా ఇంకా సమయం, ఇంకా మీ యొక్క కృప సమయం మాకు దయచేయి, కాబట్టి మేము మీ యొక్క సువార్తని అనేకులకి చేర్చగలము, ఆ యొక్క సమయం మాకు దయచేయమని ప్రార్థన వింటా ఉండి ఉన్నాను. Do you think that it's resounding? Do you think that the good news has not reached, the word of the Lord has not reached to the ends of the earth? అయితే దేవుని యొక్క సువార్త ఈ భూ దిగంతముల వరకు చేరలేదని మీరు అనుకుంటున్నారా? What is your guess on it? అయితే మీరు ఏమి ఆలోచిస్తున్నారు దాని గురించి? మీరు Did it reach to the ends of the earth? భూ దిగంతముల వరకు అది చేరి ఉన్నదా? No. లేదా? Technology, internet is reached to the ends of the earth? Yes, except for maybe Antarctica and places like, I am not sure also, but I still understand that the internet is present everywhere. అయితే ఈ యొక్క ఇంటర్నెట్ అన్ని చోట్ల ఉన్నదని నేను నమ్ముతా ఉన్నాను. If internet is there, media is there. ఇంటర్నెట్ ఉండగా సోషల్ మీడియా ఉన్నది. Through media, the word is reaching out. ఆ మీడియా ద్వారా ఈ యొక్క ప్రపంచం మొత్తం తెలియజేయబడతా ఉన్నది. Yes, because some point or the other, a person goes into the channel where the word of God is being shared. There are so many people who are sharing online as well, and the word of God has become reaching out much faster than what it would reach out in a personal way, from person to person. అయితే వ్యక్తిగతంగా కాకుండా అనేక ద్వారాల ద్వారా అనేక పరికరాల ద్వారా ఈ యొక్క దేవుని సువార్త భూ దిగంతముల వరకు చేరుతా ఉండి ఉన్నది. Can we hear of wars around us? మన చుట్టుప్రక్కల యుద్ధాల గురించి మనం వింటా ఉండి ఉన్నాం కదా. Recently our country was again attempting for a war. It attempted and again we have
pull back. అయితే మన దేశం కూడా యుద్ధానికి ప్రారంభించడానికి సన్నద్ధం చేసింది, కానీ మనం దాన్ని ఆపివేసి ఉన్నాము. And today what we will do is understand how the coming of the Lord is near to us. అయితే దేవుడు రాకడ మనకు ఎంత సమీపంగా ఉంది అనేది ఈ రోజు తెలుసుకోబోతున్నాం. Thank you, brother, for helping. సారీ బ్రదర్. No, that's okay. So we understand that the coming of the Lord is very close. అయితే దేవుడి రాకడ అతి సమీపమై ఉన్నదని మనం These తెలుసుకుంటున్నాం. all are the very clear signs that Jesus is coming. ఇవన్నీ ఒక బలమైన సూచన యేసు ప్రభు రానై ఉన్నాడని. Amen. ఆమేన్. So there's an anticipation amongst the believers that the Lord is coming now. అయితే దేవుడు రానై ఉన్నాడని విశ్వాసులు ఎదురు చూస్తున్నారు. There is a belief in our heart that yes, Jesus is coming. మన మనసులో పూర్తి విశ్వాసము యేసు ప్రభు వస్తున్నాడు అని. That should be our motivation always. అదే మనకు ఒక ప్రేరేపణనిచ్చే విషయంగా ఉండాలి. Sometimes we are afraid, I should not go. How me, my children, my family. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, అయ్యో నేను వెళ్ళడం ఏంటి, నేను వెళ్తే ఎలా నా కుటుంబము, నా పని, నా ఉద్యోగము అని. Do you think when we stand before the throne of grace, they're going to be there? మీకు అనిపిస్తుందా దేవుడి సింహాసనం ఎదుట మనం నిలబడ్డప్పుడు ఇవన్నీ None of వీళ్ళందరూ them would ఉంటారని? be around us. వీళ్ళెవరూ మన చుట్టూ ఉండకపోవచ్చు. When we are going to stand before the judgment seat, we alone will have to face the Lord. దేవుడు తీర్పు తీర్చే సమయంలో మనం నిలబడ్డప్పుడు మనమే ఏకగ్రీవంగా దేవుడిని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. So the anticipation of moving into one of these heavenly dwellings should be our prime motivation as a believer. అయితే పరలోకపు రాజ్యంలో మనము ఎలాంటి తీర్పుని ఎదుర్కొంటాము అనేది మనకు ప్రేరేపణనిచ్చే విషయంగా ఉండాలి. And we need to be happy that you're going to dwell in the house of the Lord after that forever. మనం సంతోషించాల్సిన విషయము ఆ దేవుడి మందిరంలో, దేవుడి రాజ్యంలో నిత్య జీవాన్ని పొందుకోబోతున్నాం. Here on this earth, it might be a temporal one, ఇక్కడ భూలోకంలో ఇది తాత్కాలికంగా ఉండొచ్చు, but కానీ eternally we're going to be with the Lord forever. కానీ నిత్య జీవము దేవుడిలోనే మనం పొందుకోబోతున్నాం. So just to describe it a little further for you, if you have seen the grains of sand on the beach or on the seashore, you'll find them many. అయితే ఇది ఇంకా వర్ణించడానికి చెప్పాలి అంటే, ఒక సముద్ర తీరాన మీరు ఇసుకను చూస్తే వాటి పరికలు అనేకం ఉంటాయి. If you hold a grain of sand in your hand between your fingers, it would be very small. ఒక ఇసుక పరికను కానీ మీ చేతిలో పట్టుకున్నట్లయితే అది చాలా చిన్నగా ఉంటుంది. Whereas when you look at the soil, you would find many grains of sand. They are uncountable. కానీ మట్టిగా మీరు చూసినట్లయితే అనేక ఇసుక పరికలు కలిసి అనేకముగా కనిపిస్తాయి. It's the same with eternity. నిత్య జీవం కూడా అంతే. The multiple grains of sand is what eternity is about. It will never end, but our life is but like a grain of sand that we think about so much. దేవుడు మనకి ఇచ్చే దీవెన ఆ ఇసుకంత విశాలముగా అనేకముగా ఉన్నప్పటికీ మనం ఆలోచించేది కేవలం ఒక గింజ మాత్రమే So ఉండొచ్చు. where would you prefer to be? అయితే ఎక్కడ ఉండాలని మీరు కోరుతారు? The question arises, what you want to be caught up with? అయితే దేంట్లో మీరు మీ సమయాన్ని కేటాయించాలనుకుంటున్నారనే దాన్ని బట్టి విషయము. Hallelujah. 1 Thessalonians chapter 4 verse 13 says, మొదటి తెస్సలోనికీయుల గ్రంథము 4వ 4:13. అధ్యాయము 13 నుంచి 18 వచనాల ప్రకారంగా, this is known to every Christian. Almost all of the Christians know this verse. It is speaking about the rapture of the church. చాలా మంది క్రైస్తవులకు ఈ విషయం తెలిసై ఉన్నది. దేవుడి రాకడ గురించి, దేవనెత్తబడడం గురించి చెప్తున్న విషయం ఇది. And it's very important to every believer. ఇది ప్రతి ఒక్క విశ్వాసికి చాలా ముఖ్యమైన విషయము. It says, but I do not want you to be ignorant, brethren. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుడి, నిమిత్తము నిద్రించకుంచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు. Amen. ఆమేన్. I think, Somebody Sam, else if you can can do give the mic to sister. Yeah, please read it, sister. అయితే సహోదరులారా, మీరు నిద్రపోవు వారిని గూర్చి ఆందోళన పడక, ప్రభువునందు నిద్రపోవు వారిని గూర్చి ఆందోళన పడకూడదు. ఏదైనగా వారు మనతో కూడా నిద్రపోవు వారిని గూర్చి ఆందోళన పడవలెనని మీకు తెలియచేయుచున్నాను. Amen. So he's saying, but Saint Paul is saying, I do not want you to be ignorant. మీరు అలా దుఃఖించకూడదు అని అపొస్తలుడైన పౌలు చెప్తున్న మాట ఇది. Ignorant means lack of knowledge. అజ్ఞానము అంటే జ్ఞానము లేని విషయము.
if we are ignorant about something from the word of God, the Lord is telling us today, don't be ignorant. The Lord is speaking to us. దేవుడి వాక్యానుసారంగా ఏదైనా విషయం పట్ల జ్ఞానం లేకుండా ఉన్నట్లయితే మనము తెలియకుండా ఉండకూడదు. దేవుడు ఆ వాక్యం పట్ల జ్ఞానాన్ని సంపాదించమని చెప్తున్నాడు. And he's telling not about also the living, even he is also speaking about the ones who have fallen asleep. సజీవులుగా ఉన్న వారి గురించి మాత్రమే కాదు, దేవుడిలో ప్రభువు యందు నిద్రించిన వారి గురించి కూడా చెప్తున్న మాట అది. And he's asking, do not sorrow about those like the others who have no hope. ఇతరులు ఎవరైతే నిరీక్షణ లేని వారు దుఃఖిస్తారో అలా మీరు దుఃఖించడానికి వీల్లేదు అని చెప్తున్నారు. So that event to being gathered to and to be received by Jesus Christ is what this scripture portion is talking about. అయితే అట్టి దీవెనను మనము యేసుప్రభు వలనే మనం పొందుకుంటామని ఈ వాక్యము మాట్లాడుతూ ఉన్నది. There is a two-part return about Christ it speaks. అయితే రెండు భాగాలుగా క్రీస్తు మనతో మాట్లాడుతున్న మాటలు చెప్పబడి ఉంది. The second part is when Christ's feet will actually touch down on the Mount of Olives in Jerusalem. రెండవ మాట చెప్తున్నది ఒలివల కొండలో ఉన్న ప్రాంతంలో యేసు ప్రభు పాదస్పర్శ జరిగే సమయం గురించి. The first part is, మొదటి భాగం ఏమిటి? I just now spoke to you ఇప్పుడే మాట్లాడాను నేను. some time back. Where are we going to meet? మధ్య ఆకాశంలో, ఆకాశ మండలంలో, మధ్య ఆకాశంలో we are going to meet the Lord. That is the first coming. అది మొదటి రాకడ, మధ్య ఆకాశంలో దేవుని. In the second coming, the Lord is going to touch down on the Mount of Olives. రెండవ రాకడ ఈ ప్రాంతంలో ఒలివల కొండ పైన ప్రభు అడుగు పెట్టే సమయము. Amen. ఆమేన్. Hallelujah. So what happens? We're going to learn today. అయితే ఏం జరగబోతుంది అనేది మనం ఈ రోజు నేర్చుకోబోతున్నాం. Great earthly armies will gather together. అయితే గొప్ప దేవుడి సైన్యము ఒక్కటిగా అవుతాయి అక్కడ. And this is actually written by prophets long ago. ప్రవక్తలు ఎంతో కాలం ముందుగా రాసిన మాటలు ఇవి. And they will gather to destroy the nation of Israel. ఇజ్రాయెల్ ప్రాంతాన్ని నాశనం చేయడానికి ఆ సైన్యం సమకూర్చబడుతుంది. And Christ will intervene to save them. అప్పుడు క్రీస్తు అందులో జోక్యం చేసుకొని వారికి విజయాన్ని ఇస్తాడు. Zechariah chapter 14 we'll read. Chapter 14 verses 3 to 4. జెకర్యా గ్రంథము 14వ అధ్యాయం 3-4 వచనాలు చదువుదాం. Then the Lord will go forth and fight against those nations as he fights in the day of battle. And in that day his feet will stand on the Mount of Olives, which faces Jerusalem on the east, and Mount of Olives shall be split into two, and from east to west, making a very large valley. Half of the mountain shall move forward the north, and half of it towards the south. We'll read it in Telugu, sister. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధకాలమున యుద్ధము చేయు రీతిగా ఆ అన్యజనులతో యుద్ధము చేయును. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టుననున ఒలివ కొండ మీద ఆయన పాదము నుంచగా, ఒలివల కొండ తూర్పు తట్టునకు పదమటి తట్టునకు నడిమిటికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టున, సగము కొండ దక్షిణపు తట్టున జరుగును గనుక విశాలమైన లోయ యొక్కటి ఏర్పడును. At this point of time, Israel will realize that God has not only saved them from physical destruction, but is the same one who has saved them from an eternal destruction as అయితే well. దేవుడు చెప్తున్న మాట అక్కడ ఆ మనుషులు నాశనం చేయడానికి చేసే ప్రయత్నం మాత్రమే కాదు, కానీ ఆత్మ సంబంధిత నాశనాన్ని కూడా దేవుడు ఎదుర్కొంటాడు అని. And it was just as the prophets foretold in Zechariah chapter 12 verse 10. అది జెకర్యా గ్రంథంలో 12వ అధ్యాయం 10వ వచనంలో చెప్పిన ప్రవచనం లాంటిదే. It says, and I will pour on the house of David and on the inhabitants of Jerusalem the spirit of grace and supplication. Then they will look on me whom they pierced. Yes, they will mourn for him as one mourns for his only son, and grieve for him as one grieves for his firstborn. జెకర్యా 12:10. మైక్ పెట్టుకోరా ప్లీజ్. I'm finding it tough.
దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపన చేయుచు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొదిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన యొక్క కుమారుని విషయమై దుఃఖించినట్లు తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించునట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతును. Hallelujah. So here it's saying they will realize and they will know whom they have pierced. సారాంశం ఏమిటి అంటే ఎవరిని వారు పెట్టారు, ఎవరిని గాయపరిచారు అనే విషయాన్ని తెలుసుకుంటారు. It is not only from their physical destruction, but they'll know at that point of time that spiritual destruction also, the Messiah had already come and is gone. వారి శారీరకమైన నాశనం మాత్రమే కాదు కానీ ఆధ్యాత్మికంగా కూడా వారిని రక్షించడానికి మెస్సయా వచ్చి ఉన్నాడు అని Do you know till today the Israelites do not believe that Jesus is the Messiah? ఈ రోజుకు ఇశ్రాయేలులు నమ్మరు యేసుప్రభువే మెస్సయా అని. So their eyes will open at this point of time. వారి నేత్రాలు ఈ సమయంలో తెరవబడతాయి. Hallelujah. So it becomes a duty as a child of God for us to pray for the nation of Israel every day. అయితే దేవుడి సంతటిగా ఆ ఇజ్రాయెల్ ప్రాంతం కోసం ప్రార్థన చేయాల్సిన బాధ్యత కర్తవ్యం మనలో ప్రతి ఒక్కరికి Not because it is written in the Bible, they that pray for the nation of Israel, they shall prosper. Not for your prosperity, but it is your duty. It is a commission. It is a commandment by the Lord. Pray for that country. It is a mandatory for all of us to pray for the nation more than our needs. వాక్యానుసారంగా ఎవరైతే ఇజ్రాయెల్ ప్రాంతం కోసం ప్రార్థిస్తారో వారు దీవింపబడతారు అనే ఆ దీవెనలను పొందుకోవాలని కాదు కానీ వాక్యం ప్రకారంగా ఆ యొక్క ప్రాంతంలో దేవుడిని విశ్వసించాలి వారు అనే ప్రార్థన మనం చేయాలి. Amen. Hallelujah. Is it clear now? ఇప్పుడు అర్థమవుతుందా మీకు? You will understand it more better as we keep moving further, but I want you to stay with me. మనం ఇది చదువుతూ ఉండగా మనకు లోతుగా అర్థమవుతుంది కానీ శ్రద్ధ వహించాలని కోరుతున్నాను. So let's read Revelation chapter 1 verse 7. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం. So the day that they come to know about the Messiah, the Bible is saying they're going to mourn. అయితే ఎవరైతే మెస్సయా గురించి తెలుసుకుంటారో వారు రోదిస్తారు అని మనం చదువుతున్నాం. And that's what we read in Zechariah chapter 12 verse 10. Yeah. ఇందాక చదువుకున్న జకరియా గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనం సారాంశం అదే, వారి సొంత కుమారుడి వలె ఎవరైతే పోగొట్టుకుంటారో అలా కన్నీరు పెడతారని. So we'll read Revelation chapter 1 verse 7. Behold, he's coming with clouds, and every eye will see him, and even they who pierced him, and all the tribes of the earth will mourn because of him. Even so, amen. ఇదిగో ఆయన మేఘార్హుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయన్ను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయన్ను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్. So Christians will be removed, the Bible says. They're going to get raptured. అయితే క్రైస్తవులు లేవనెత్తబడతారు అనేది మనం ఇందులో చదువుతున్నాం. Raptured from the earth, that they will not have to go through this time of tribulation which the Bible is speaking about. లేవనెత్తబడడము ఈ భూలోకం నుంచి ఇట్టి శోధనను క్రైస్తవులు ఎదుర్కోరు Because అని. terrible tribulations are going to take place during those 7 years. ఆ 7 సంవత్సరాల కాలంలో చాలా తీవ్రమైన బాధాకరమైన సంఘటనలు జరుగుతాయి. Revelation chapter 3 verse 10 says, because you have kept my command to persevere, I also will keep you from the hour of trial, which shall come upon the whole world, to test those who dwell on the earth. నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడెదను. This is prior to Christ's return to judge the earth. ఇది లోకానికి తీర్పు తీర్చే సమయంలో యేసు ప్రభు వచ్చేటప్పుడు చెప్పబోయే మాట. There will be wickedness all around. ప్రతి చోట ఒక తీవ్రమైన ఆలోచన, చెడ్డ ఆలోచనలు ఉంటాయి. If you notice in the world that we are living today, there is wickedness all around. క్రూరత్వము, ఒక చెడ్డ ఆలోచన మనం చుట్టూ ఉన్న ప్రపంచంలో ఇప్పుడు ఉన్నాయి. దుర్మార్గపు తత్వము. It's like a rat race. Everyone wants to run in that race. అది ఒక ఎలుకల పరుగు లాంటిది. ప్రతి ఒక్కరు ఆ పరుగులోనే పరిగెత్తు. You are doing better, I want to do better than you. నువ్వు ఉత్తమంగా ఉన్నావు అంటే నీకంటే ఉత్తమంగా నేను It's an ఉండాలని. age-old race.
ఇది తరతరాలుగా జరుగుతున్న విషయమే. But it's saying when the wickedness increases, when the wars are there around you, look, this is the sign of his time of coming. అయితే దుష్టత్వం ఎప్పుడైతే మిమ్మల్ని చుట్టుముట్టి ఉన్నట్లో, యుద్ధాలు మీ చుట్టూ జరుగుతున్నాయి అనే సూచన ఉన్నట్లయితే అది యేసు ప్రభు రానై ఉండడానికి నిర్వచనము. 2 Thessalonians chapter 1 verses 7 through 8 says, and to give you who are troubled rest with us when the Lord Jesus is revealed from heaven with his mighty angels in flaming fire, taking vengeance on those who do not know God and on those who do not obey the gospel of our Lord Jesus Christ. ప్రభువైన యేసు తన ప్రభావంను కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమై దేవుని ఎరిగిన వారికి, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతి దండను చేయునప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమ పొందుచున్న మీతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. Amen. So it is when Christ gathers the church to himself, the promise of John chapter 14 verses 2 and 3 will be fulfilled. అయితే ఎప్పుడైతే సంఘము దేవుడి యొక్క పని కోసమై ఒక్కటవుతారో, యోహాను సువార్త 14వ అధ్యాయం 2-3 వచనాల ప్రకారంగా ఉన్న దీవెనలు నిర్వర్తించబడతాయి. You know, there are many people who want to gather mansion or busy building or want to build or have a desire to build a mansion on this earth. ఎంతో మందికి లోకంలో ఈ కోరికలు ఉంటాయి. లోకంలో భూమిని సొంతం చేసుకోవాలి, ఇల్లులు కట్టాలి, మేడలు కట్టాలని. But the good news is Jesus has already prepared mansions for you. కానీ గొప్ప విషయం ఏమిటి అంటే దేవుడు మన కోసం భవనాలను నిర్మించి ఉన్నాడు. Amen. He says it here, in my Father's house are many mansions. If it were not so, I would have told you. I go to prepare a place for you. And if I go and prepare a place for you, I will, let's read it together, I will come again and receive you to myself, that where I am, there you may be also. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరుండు లాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. So he's going to come to receive his disciples. ఆయన శిష్యులను ఆయన ఎదుర్కోవడానికి రానై ఉన్నాడు. To receive his disciples unto himself. ఆయనతో పాటు తీసుకువెళ్ళడానికి కోసం రానై ఉన్నాడు. Amen. And this will be fulfilled. ఇది నిర్వర్తించబడుతుంది. So can I see the hands of the disciples? శిష్యుల చేతుల్ని నేను చూడవచ్చా? Disciples living for Jesus. యేసు ప్రభు కోసమే బ్రతుకుతున్న Amen. శిష్యులు. Hallelujah. Because there's a difference between disciples and believers. ఎందుకంటే శిష్యులకు మరియు విశ్వాసులకు ఒక అంతరం ఉంది. Amen. Amen. In addition to the portions of 1 Corinthians 15, 1 Thessalonians 4 verses 13 through 18, the central passage of the reality of the rapture is about the church, and many in the church of Thessalonica were despairing. They were troubled in their heart. They were having pain in their heart. అయితే ఇప్పుడు మనం చదువుతున్న ఈ వాక్యాలలో సారాంశం ఏమిటి అంటే, తెస్సలోనియల సంఘము ఆ యొక్క సమయంలో హృదయం నుంచి రోదిస్తూ చాలా తీవ్రమైన బాధను మానసికంగా ఎదుర్కొంటున్న సమయంలో, because they were deceived into thinking that Christians who had died were hopeless in their graves. ఎందుకంటే వారికి ఉన్న ఆలోచన ఆ సమయంలో ఏమిటి అంటే, క్రైస్తవులు వారికి ఉన్న ఆలోచన ప్రకారంగా మోసం పొందినట్లుగా, వారు దాని చేతనే మరణాన్ని పొందుతున్నట్లుగా, they were into that thought, if they are not alive and Jesus has appeared, what will happen to them? ఒకవేళ వారు సజీవుడిగా లేని సమయంలో యేసు ప్రభు వచ్చాడంటే ఏంటి పరిస్థితి అని. They were thinking, what will happen to my relatives who have already gone to the grave? వారు ఆలోచిస్తున్నారు, ఏంటి మరి నా చుట్టాలు ఎవరైతే నా బంధువులు మరణించారో వారి పరిస్థితి ఏమిటి. And they had received some deceptional doctrinal teachings which they were thinking about. వారు అనుకున్నట్లుగా ఇంకా ఉన్నతమైన చదువు విద్య పట్టదారులుగా వారు అయినప్పటికీ, Or what if they would be left behind? లేదా వారు వెనకబడిపోతే ఏంటి పరిస్థితి. But Paul writes to correct that false teaching. ఆ అబద్ధపు ప్రవచనాన్ని సరిదిద్దాలని అపోస్తులైన పౌలు చేసిన He is ప్రయత్నం. giving them the assurance that no saint, dead or alive, will miss the rapture. అక్కడ చెప్తున్న మాట, ఏ ఒక్క దైవజనుడు కానీ
బ్రతికున్నా మరణించినా కానీ రాకడలో లేవనెత్తకుండా ఉండడు. And in 2 Thessalonians, he assures his readers that no saint will experience the 7-year great tribulation. అక్కడ 2 తెస్సలోనియుల గ్రంథంలో రాస్తున్న మాట, ఎవరైతే దేవుడిని పూర్తిగా విశ్వసిస్తారో వారు ఈ రెండో రాకడ తర్వాత వచ్చే 7 సంవత్సరాల శోధనను ఎదుర్కోరు. In 1992, there was a women's fashion chain that launched a perfume called Rapture. 1992 సంవత్సరంలో ఒక స్త్రీ తన ఈ వస్త్రధారణ ప్రకారంగా ఉన్న కొట్టులో ఒక మాదక ద్రవ్యం లాగా ఈ సువాసన గ్రంథం పర్ఫ్యూమ్ సెంట్ లాగా ఇవ్వడం జరిగింది. దాని పేరు ర్యాప్చర్. And it had a bold freshness of jasmine, orange and amber in it. అయితే ఈ జాస్మిన్ పువ్వులో ఉండే సువాసన మంచి సువాసన వచ్చేటట్లుగా దాంట్లో ఉండింది. And it sold well. చాలా బాగా అమ్ముడుపోయింది. Well, certainly it sounds very nice, when you think of such flowers. అలాంటి పువ్వుల గురించి ఆలోచించినట్లయితే మంచి సువాసనే ఉంటుంది, Nice fragrance. మంచి సువాసన. But nothing to beat what we are going to see, what the Lord is going to do for us. కానీ దేవుడు మన కోసం ఏమైతే చేయబోతున్నాడో దానికంటే మించినది కాదు ఇది. Hallelujah. When we as the followers of the Lord are going to get raptured and are going to live in that eternal place, actually most of us don't think about that place. It's very important for every believer to think about that place. క్రీస్తుని విశ్వసించిన వారిగా నిత్య జీవం పొందుకునేటట్లుగా పరలోకపు రాజ్యం గురించిన స్థలం గురించి మనం ఆలోచించము. When you కానీ ప్రతి విశ్వాసికి ఇది చాలా ముఖ్యమైనది. When you think about that place, you will think about how people live there, and accordingly, whatever is written in the scripture, you will live your life accordingly here on this earth. ఒకవేళ అది సరిగ్గా చదివి అర్థం చేసుకున్నట్లయితే అక్కడ జనులు ఎలాగైతే బ్రతుకుతున్నారో అదే తీరుగా మనం వాక్యానుసారంగా ఇక్కడ బ్రతకాలని అనుకుంటాము. How can we think of ultimately, missing this very important event of our life? ఎలా మనం ఆలోచించగలము మన జీవితంలో అతి ముఖ్యమైన ఈ సంఘటనను కోల్పోయేటట్లుగా? For what are we living here on this earth? ఎందుకోసం ఈ భూలోకం మీద మనం బ్రతుకుతున్నాము? What is the purpose of your existence on this earth? మనము బ్రతికి ఉన్న దానికైన ఉద్దేశం ఏమిటి? Where are you heading towards? ఎటువైపు మీ మార్గము? What is your goal in life in the meantime? మీ జీవితంలో తాత్కాలికమైన లక్ష్యాలు ఏమిటి? Because whatever time frame is there, time period is there for our existence on this earth, it has to cause an impact and a legacy behind. అయితే ఈ కొంతకాలం బ్రతుకున్న దాంట్లో ఒక ఉద్దేశం ఉండాలి, మనం విడిచి వెళ్ళడానికి ఒక వారసత్వం కూడా ఉండాలి. Is our life being counted and being meaningful? మన జీవితము మనం బ్రతుకు దినములు లెక్కింపదగినట్లుగా అర్థవంతంగా ఉన్నాయా? All these things become clear when you read the scriptures. ఇవన్నీ స్పష్టమవుతాయి ఒకవేళ మనం వాక్యాన్ని చదివినట్లయితే. If you don't understand even initially when you're reading the word of God, but read it again and again, because your mind is always used to some worldly things. It is corrupted, and for that to become incorruptible, the word of God has to enter in and this darkness has to go out. ఇది చదవగానే వెంటనే అర్థమవుతుందని కాదు, కానీ ఎందుకంటే లోకపరంగా ఎన్నో మాటలు విని మన విశ్వాసం అలా మారిపోయి ఉన్నాయి కనుక తరతరంగా మనం చదువుతూ ఉంటే అప్పుడు మనకి ఇది అర్థమవుతుంది. Have you ever heard anybody saying, I'm confused? ఎవరైనా చెప్పడం ఇది వినున్నారా? అయ్యో నాకు అయోమయంగా ఉంది. They are confused because there is darkness inside. ఎందుకు అయోమయం ఉంది అంటే వారిలో చీకటి ఉంది. When the light of God shines upon you, you will have a very clear direction. The word of God speaks and he will guide you and direct you. దేవుడి యొక్క ప్రకాశం మీ పైన ప్రతిజ్వలించినప్పుడు చాలా స్పష్టత, అయోమయం లేకుండా ఉంటారు. Hallelujah. Hallelujah. If you have ever noticed, when you walk in darkness, there will always be confusion. You won't be able to see there won't be clarity to your vision. మీరు గమనించినట్లయితే చీకట్లో నడిచినప్పుడు ఏది స్పష్టంగా లేకుండా అయోమయంగా ఉంటుంది, ఏ మార్గంలో వెళ్ళాలో తెలియకుండా. So what's your vision with this life? అయితే మీకు మీ జీవితం పట్ల ఉన్న దృష్టి ఏమిటి? What do you want to do? ఏం చేయాలని? In the next 6 months, 7 months are left in this year. వచ్చే 6 నెలలు 7 నెలల్లో ఈ సంవత్సరంలో It begins today. ఈ రోజే అది ప్రారంభం. Want to make your life count మీ జీవితం లెక్కింపదగినట్లుగా for ఉండాలా? Jesus? యేసు ప్రభు కోసం What can I do? ఏం చేయొచ్చు? My initial steps. నేను మొదటిగా Do వేయాల్సిన it in a small way, చిన్న చిన్నగా అడుగు, and that will lead you to bigger steps. దాని వల్లనే పెద్ద మార్గంలో మీరు ముందుకెళ్తారు. Hallelujah. We may not be able to see everything. ప్రతిదీ మనం చూడలేకపోవచ్చు, కానీ Today I told you, you cannot see everything, but you're called to live a life of faith that is not by sight. నేను మీకు చెప్పినట్లుగా ఈ రోజు పిలువబడినది
చూసి మనం చేయడం కాదు కానీ ఒక విశ్వాసంతో మనం చేయగలగడము. I see myself as a big preacher. నన్ను నేను ఒక గొప్ప దైవజనుడిగా చూస్తున్నాను. There is practicality to it. దీనికైన అర్థం కూడా చూడాలి. If you're seeing yourself like that, what are you doing now for this time? అలా కానీ మీరు చూస్తున్నట్లయితే ఈ రోజు ఏం చేస్తున్నారు? It's not going to be magical. అదేదో మాయాజాలం లాగా అవ్వదు. Jesus prepared himself. యేసు ప్రభు తనను He studied the scriptures. వాక్యాలను He చదివాడు. meditated on it. దానిపైన He ధ్యానించాడు. grew in the word of God. వాక్యంలోనే ఎదిగాడు. The word of God entered his mind, entered his heart. దేవుడి యొక్క వాక్యం తన ఆలోచనలో తన మనస్సులోకి వచ్చింది. Abracadabra. One magic, it's not going to happen like that. ఏదో ఇలా జరిగిపోవాలంటే జరిగిపోలేదు. Jesus is realistic. యేసు ప్రభు నిజంగా He చేసినవాడు, speaks the truth, వాస్తవాలు మాట్లాడేవాడు. and it is proven always down through the ages. తరతరములుగా ఇది నిరూపించబడిన విషయము. So what kind of Jesus are you looking out for? ఎటువంటి యేసు కోసం మీరు చూస్తున్నారైతే That matters a lot. అది కూడా చాలా ముఖ్యము. You're looking for a model Jesus wearing. There are so many thoughts, about Jesus, so many wrong kind of false thoughts about Jesus. ఏదో అందంగా అలంకరించబడిన యేసు ప్రభు గురించి ఆలోచిస్తున్నారా? చాలా అబద్ధపు విషయాలు కూడా యేసు గురించి చెప్పబడుతున్నాయి. Hallelujah. హల్లెలూయా. It is described very clearly in the word. What makes it so difficult for you to read the word? చాలా స్పష్టంగా వాక్యంలో చెప్పబడి ఉంది. వాక్యాన్ని చదివి అర్థం చేసుకోవడంలో మీరు ఎదుర్కొనే సవాల్ ఏమిటి? How Jesus looks like? యేసు ప్రభు ఎలా It's కనిపిస్తాడు? written in the book of Revelation. ప్రకటన గ్రంథంలో రాయబడి But ఉన్నట్లుగా. no, pastor, that photo, pastor. ఎంత అందమైన ఫోటో అది అసలు. మేము అలా చదివి వినలేం పాస్టర్ గారు. అలా ఒక చిత్రాన్ని చూసే మేము ఆలోచిస్తాము. నేను యేసయ్య గురించి ఆలోచిస్తే, నేను ఊహిస్తే ఎంత మంచిగా అనిపిస్తుంది తెలుసా? Do you know how wonderful it is if I think of how Jesus is, how I look at his photo? ఎంత శాంతిపూర్వకంగా చూస్తున్నాడు నన్ను యేసయ్య. I get so much of peace from the way he is looking at me. ఆయన కరుణమయుడు, దయామయుడు, అన్ని టైటిల్స్ ఇచ్చేస్తాం వాళ్ళ. He is caring, he is concerned, he has lot of care towards me, kindness towards me. Hallelujah. Hallelujah. It is not what the Bible says. ఇది కాదు బైబిల్ It is గ్రంథంలో the work of the devil. ఇది అపవాది చేసే మాట. He is the one to cause the deception so that we walk into the wrong way, reach the wrong destiny. ఆ తీరుగా మనం తప్పు మార్గంలోకి వెళ్ళి తప్పైన గమ్యస్థానాన్ని చేరుకునేటట్లు. But greater is he, the one who is living in you, than the one who is living in the world. కానీ మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. Seek after the truth. సత్యాన్ని వెంబడించండి. The truth will set you free. ఆ సత్యమే మీకు స్వాతంత్రంని ఇచ్చును. Amen. Amen. Always have the desire to speak the truth, to live for truth, and to seek and learn more from the truth of the word of God. ఎప్పుడు సత్యాన్ని ఆచరించేటట్లుగా ఉండండి. సత్యం కోసం ప్రయత్నం చేయండి. దాన్ని తెలుసుకోండి కూడా. His spirit is the spirit of truth. ఆయన యొక్క ఆత్మ సత్యమైన ఆత్మ. Amen. Amen. Because the Bible says when the spirit of truth comes upon you, you will know it. అయితే ఎప్పుడైతే ఆ సత్యమైన ఆత్మ మీ పైకి వస్తుందో మీరు నిజాన్ని తెలుసుకుంటారు. So there is no way a Christian can speak a lie, ఏ తీరుగాను ఒక క్రైస్తవుడు అబద్ధం మాట్లాడడు. even if it costs you. దానివల్ల మీరేమైనా మూల్యం చెల్లించాల్సి Don't వచ్చినా speak lies. అబద్ధాలు మాట్లాడకండి. Your master will change. మీ యజమానుడు మారిపోతాడు. It has spiritual implications, దాని వలన మీకు ఆధ్యాత్మికమైన సవాళ్ళు కూడా and there will be confusions afterwards. దాని వలన మీరు అయోమయాల్ని ఎదుర్కొంటారు. Hallelujah. So Paul's topic is a very timely topic. అయితే పౌలు మాట్లాడుతున్న ఈ యొక్క మాట సమయానుసారమైనది. Do you have a relative, a friend, or an ancestor who's gone down the grave? మీ బంధువులలో కానీ తెలిసిన వారిలో కానీ క్రైస్తవ్యాన్ని నమ్ముకొని ఎవరైనా మరణించిన వారు ఉన్నారా? Almost every Christian does that, and it knows that one person, my relative or my friend or my ancestor, has gone down to the grave. ఎవరో ఒకరు మన చుట్టాలు, బంధువులు, పూర్వీకులు ఎవరో ఒకరు మరణించి సమాధిలో ఉన్నవారే. So therefore, Paul's words, it is speaking about those who sleep in Jesus. అయితే అపోస్తులైన పౌలు మాట్లాడుతున్న మాట యేసు ప్రభునందు నిద్రించిన వారు. Paul's words are about those who are sleeping. He's telling sleep. ఆయన చెప్తుంది నిద్రించిన వారు, ప్రభువునందు నిద్రించిన వారు అని. And he's saying this should be a message to comfort a Christian's heart.
ఇంకా చెప్తున్న మాట ఇది ఒక క్రైస్తవుడి హృదయానికి ఒక ఊరటనిచ్చే ఒక విషయమై ఉండాలి. Hallelujah. Rapture is actually a time of joy for every Christian. లేవనెత్తబడము అనేది ఒక ఆనందకరమైన విషయము ప్రతి క్రైస్తవుడికి. Can I see the hand of the joyful? ఆనందంగా ఉన్నవారి చేతులు చూడొచ్చా నేను? ఆనందం సంతోషం ఎల్లప్పుడూ యేసులోనే మనది. యేసు ప్రభులోనే మనకు ఆనందం ఉంది. Amen. You will not find this joy, this happiness anywhere else in this world. ఈ యొక్క ఆనందాన్ని మీరు లోకంలో ఎక్కడ చూడలేరు. You will find that Jesus alone will be your source of joy. యేసు ప్రభు మాత్రమే మీ ఆనందం నిచ్చువాడై ఉన్నారు. So it won't be depending on external circumstances or the people around you. లోకం నుంచి వచ్చే ఏ ఒక్క విషయం పైన మీరు ఆధారపడరు. Saint Paul is speaking about that joy. అపోస్తులైన పౌలు ఆ యొక్క ఆనందం గురించి మాట్లాడుతున్న మాట. Amen. So there will be no greater joy than the believers meeting the Lord face to face when he returns. ఆయన తిరిగి వచ్చే సమయంలో ఆయనతో విశ్వాసులు మాట్లాడగలిగిన ఒక సమయం కంటే గొప్ప సమయం ఏది లేదు. So he is giving us a careful preview about the rapture. అయితే చాలా జాగ్రత్తగా దేవుడి రాకడకు ముందు ఎలా ఉంటుంది అనే ఒక విషయం ఇది. There was a theologian by name Dale. అయితే దేవుడి వార్త గురించి చదివిన ఆయన ఒకరి పేరు డేల్ బ్రునర్. He wrote about a conversation that he had with a friend who was a pastor. అయితే ఆయన స్నేహితుడితో ఆయన పాస్టర్ కూడా ఆయనతో జరిగిన ఒక సంభాషణ గురించి రాస్తూ, The friend was very hard at working and preparing for his Sunday sermon. ఆదివారం రోజు ఏ వాక్యాన్ని చెప్పాలి అనే దాని గురించి చాలా తీవ్రంగా ఆయన కృషి చేసేవాడు. When his little daughter came into the room and said, Daddy, can we play? తన చిన్న కుమార్తె వచ్చి నాన్న మనం ఆడుకోవచ్చా అని అడిగితే, The pastor replied kindly, I'm awfully sorry, sweetheart, but I'm right in the middle of preparing the sermon, and in about an hour, can we play? ఆయన చాలా ప్రేమతో నన్ను క్షమించు, నేను ఈ సమయంలో చేయలేను, కొంచెం ఈ వాక్యాన్ని నేను సగంలో ఉన్నాను, పూర్తి చేసేసి ఒక గంట తర్వాత మనం ఆడుకోవచ్చా? So his daughter replied, Okay, Daddy, when you're finished, let me know. సరే నాన్న, నీ పని అయిపోయిన తర్వాత నాకు చెప్పు, Because I'm going to come and give you a great big hug. అయితే నేను అక్కడ వచ్చి నీ సమయం ఎప్పుడైతే చెప్తావో అప్పుడు వచ్చి నేను పెద్దగా నేను వాటేసుకొని చాలా ప్రేమగా ఉండామని. And her daughter turned to leave the room. అప్పుడు తన కుమార్తె అక్కడి నుంచి వెళ్ళిపోయింది. But she surprised her father again when this little girl came running back to his desk. తను వెంటనే ఆశ్చర్యపోయాడు ఎప్పుడు ఆ చిన్న పాప మళ్ళీ పరిగెత్తుకుంటూ తన దగ్గరకు వచ్చినప్పుడు. And she threw her arms around him తన చుట్టూ తన చేతులతోని హత్తుకొని and gave him a huge hug. గట్టిగా వాటేసుకుంది. When he asked her why he had gotten a hug now instead of it was going to be later as per what you told. నాన్న అడిగితే అప్పుడు తర్వాత ఇస్తానన్నావు కదా, మరి ఇప్పుడే ఎందుకు నన్ను ఇలా హత్తుకున్నావంటే, Daddy, I just wanted you to know what you have to look forward for. నాన్న నీవు తెలుసుకోవాలి నువ్వు దేనికోసం ఇది చేస్తున్నావు అని. Do you know in your life what you have to look forward for? నాన్న నీకు తెలుసా అయితే నువ్వు ఏమి ఎదురు చూడాలి లైఫ్లో అని? You have to look forward for what that's what Saint Paul is showing us today. You have to look forward for to meet your Savior. మీరు ఎదురు చూడాల్సింది మీ రక్షకుడి కోసం. And that joyful moment is coming. ఆ యొక్క ఆనంద సమయం రానై ఉన్నది. Jesus is coming. యేసు ప్రభు రానై ఉన్నాడు. Amen. He's coming. I think now it's time not to say even soon. It's going to be much more faster than that. త్వరలో రానై ఉన్నాడు అని చెప్పడం కూడా సరి అయినది కాదేమో, అతి త్వరగా రానై ఉన్నాడేమో. Because all of the prophecies are being fulfilled. ఎందుకంటే అన్ని ప్రవచనాలు ఇప్పుడు నిర్వర్తించబడుతున్నాయి. He's quickly fulfilling it. చాలా వేగవంతంగా దాన్ని పూర్తి చేస్తున్నాడు. Look at the nation of Israel. ఇజ్రాయెల్ దేశాన్ని చూడండి. You want to see what is happening? How when Jesus trying to at least see the signs what are happening around you to know that the Lord is coming. కనీసం చుట్టూ ఉన్న సూచనల్ని చూడండి, దాని నుంచే తెలుస్తుంది దేవుడి యొక్క About the nation of Israel. ఇజ్రాయెల్ దేశం You need to be knowledge about. మీకు జ్ఞానం కలిగి ఉండాలి. Amen. Amen. So Jesus is coming. యేసు ప్రభు రానై ఉన్నాడు. And that's what we should look forward for. అదే మనం ఎదురు చూడాల్సిన విషయము. Do not be ignorant, the Bible says. అయితే ఆ జ్ఞానం లేకుండా ఉండకండి అని బైబిల్ చెప్తా ఉంది. Hallelujah. Someone once asked innocently this question. ఒకరు చాలా అమాయకంగా ఈ యొక్క ప్రశ్నను అడిగారు. He asked, what is the largest denomination in Christianity?
క్రైస్తవ్యంలో చాలా ఉన్నతమైన స్థానం అంటే ఏమిటి అని. Largest Christian denomination, like Catholics, Protestants. In Protestants, when it comes to Baptist, Lutheran, and so on and so forth, there's a long ఏ list. వర్గం వారు గొప్పవారు అని చెప్పినట్లుగా, ఉదాహరణకు కేథలిక్స్ కానీ ఇతరులు కానీ, The answer that he received was very shocking. దానికి పొందుకున్న సమాధానం అనేది చాలా ఆశ్చర్యకరం. And the answer was the ignorant brethren. సమాధానం ఏంటి అంటే జ్ఞానం లేకుండా ఉన్న సోదరుడు. Hallelujah. హల్లెలూయా. Thank God we are none among them. వారిలో మనం లేము అనే దాన్ని బట్టి దేవుడికి ధన్యవాదాలు. Hallelujah. The Lord doesn't want us to be ignorant. మనము జ్ఞానం లేని వారిగానే ఉండకూడదు. Be అని knowledge about the word of God. దేవుడి వాక్యం గురించి జ్ఞానం Be ఉండాలి. like the 5 wise virgins. జ్ఞానం కలిగిన 5 కన్యల వలె Be awaiting always eagerly for the coming of the Lord than anything else that you can think of on this world. దేవుడి రాకడ కోసం ఎదురు చూసేటట్టు జ్ఞానం మనకు ఉండాలి లోకంలో ఉన్న దానికంటే. Because these all are various kind of traps that the enemy wants to pull us down with. ఎందుకంటే ఇవన్నీ అపవాది మన కోసమై చేస్తున్న పన్నాగము, మనల్ని వెనక్కి లాగడానికి. So that we will be distracted always. అందువలన మనం తప్పుదారి మళ్ళిస్తామని, Our focus will be distracted always. మన ఏకాగ్రత అనేది తప్పుదారి పోయేటట్టు. And that is what the enemy wants. అదే అపవాదికి కూడా కావాలి. We miss out on our destiny and that's it. He is there to catch us and drag us down. మనం మన గమ్యస్థానం నుంచి తప్పిపోగానే లాగి మనల్ని వెనక్కి లాగేసేటట్లు. Hallelujah. But the Spirit of the Lord is living on the inside of you. కానీ దేవుడి యొక్క ఆత్మ మనలోనే సజీవంగా ఉంది. Are you hearing the voice of the Lord? దేవుడి యొక్క వాక్యాన్ని మీరు Are you వింటున్నారా? being guided by the Spirit of God? దేవుడి యొక్క స్వరము, ఆత్మ నడిపింపులో మీరు Treasure that relationship more than anything else in this world. అటువంటి సత్సంబంధాన్ని ఈ లోకంలో ఉన్న దానికంటే అధికముగా తీవ్రంగా మంచిగా More చూసుకోవాలి. than anything else that it can offer to you. లోకంలో ఉన్నవి మనకి ఏది ఇస్తున్నప్పటికీ, Hallelujah. Because what the general lifestyle, the pattern of living in this world is, it comes by default within us. అయితే సామాన్యంగా ఇప్పుడు బ్రతుకుతున్న జీవన శైలి కానీ లోకానుసారంగానే మనలో సామాన్యంగా వస్తుంది. Living like this, having status like this, having mansions like this, having this, that, these desires have to be fulfilled, and then so on and so forth, and then I'll become grandparent, and all of these things, they are there by default in us. ఇలా బ్రతకాలి, ఇలా ఉండాలి, ఇలా మనం పిల్లలు కనాలి, తాతలుగా మారాలి, ఇవన్నీ సామాన్యంగా జీవితంలో జరగాల్సినవి అని అనుకుంటాం. But what's your ultimate beyond this? కానీ అంతిమ లక్ష్యం ఏంటి? వీటన్నిటికీ మించి Are you looking forward for that? దానికోసం మీరు ఎదురు చూస్తున్నారు. And what am I doing about it? ఏం చేస్తున్నారు దానికి? If there's nothing you're doing about it, it's time to correct ourselves, align ourselves with the word of God. మీరు ఏమీ చేయట్లేదు అంటే మిమ్మల్ని మీరు సరిదిద్దుకొని వాక్యానుసారంగా మీరు మారేటట్లు ఉండాలి. That's what Saint Paul is saying about the ignorant brethren. అదే చెప్తున్నది అపొస్తలుడైన పౌలు, అజ్ఞానము కలిగిన ఒక సోదరుడు. Hallelujah. Verse 13 says that. 13వ వాక్యంలో అది చెప్పబడి ఉంది. Anybody? 1 Thessalonians chapter 4 verse 13. మొదటి తెస్సలోనియుల గ్రంథం 4వ అధ్యాయము 13వ వచనము. But I do not want you to be ignorant. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుము. నిమిత్తము నిద్రించు వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు. Only the first word. But I do not want you to be ignorant, brethren. నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖింపకూడదు. Dukkimpakudadu, is it? Okay. దుఃఖపడకూడదు. Okay. In the English Bible it says ignorant. Ignorant. అజ్ఞానము అనే నిర్వచనం వచ్చేటట్లుగా ఆంగ్ల భాషలో రాయబడి ఉంది. Hallelujah. So Paul continually was writing letters and he was teaching them. అయితే పౌలు ఉద్దేశపూర్వకంగా అలా ఉత్తరాలు రాస్తూ ఇతరులకు నేర్పిస్తూ, Those days no AI, అప్పట్లో ఏఐ లేదు కదా మరి, no writing letters through WhatsApp and emails, అలా ఫోన్లకు పంపించేటట్లుగా ఈమెయిల్, వాట్సాప్ మెసేజ్ లేవు కాబట్టి personally writing వ్యక్తిగతంగా రాయాలి. with ink. ఇంక్ తీసుకొని దాంట్లో రాయాలి. You know, that's how it is to be taken further and it would reach in some days. అప్పుడే కొన్ని రోజుల పాటు అది రాస్తే ఆ సీరాతోని వారికి వెళ్ళేది. Point of the matter is, Paul wanted to be in personal touch with everyone. Do not be ignorant, brethren. పౌలు చెప్పిన మాట, వ్యక్తిగతంగా ప్రతి సోదరుడా అజ్ఞానంలో ఉండకు. Saint Paul was guided by the Spirit of God, and God
actually is communicating through him to the church and telling, do not be ignorant, brethren. దేవుడు చెప్తున్న మాటలవి పౌలు ద్వారా ఇతరులకు అజ్ఞానము కలిగి ఉండకు సోదరుడా. Because the Thessalonians were ignorant, they were being deceived, they were living in pain and sorrow about the death that has happened and the ones who have gone to the grave. What about them? Where will they go? That's why St. Paul is writing, do not be ignorant, brethren. ఆమేన్. ఎందుకంటే అపొస్తలుడైన పౌలు చెప్తున్నది తెస్సలోనియులు ఆ సమయంలో ఆందోళనలో ఉన్నారు. ఎందుకంటే ఎవరైతే చనిపోయారో మరి వారి సంగతి ఏమిటి. They needed the searchlight of truth cutting through the darkness. వారికి ఆ సత్యమైన ఒక ప్రకాశము చీకటిని దూరం చేయడానికి అయినది అవసరమై ఉన్నది. Hallelujah. There can be no hope when ignorance is there. ఎక్కడైతే అజ్ఞానం ఉందో అక్కడ నిరీక్షణ ఉండదు. Hosea 4:6 says, my people are destroyed for lack of knowledge. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం ప్రకారంగా సారాంశం చూసినట్లయితే జ్ఞానం లోపించట వలన వారు నాశనం అవుతున్నారు అని. Hallelujah. Are you getting the point? అర్థమవుతుందా? People get destroyed because of lack of knowledge. జ్ఞానము లేని పక్షాన జనులు నశించిపోతున్నారు. అయితే దేని గురించి జ్ఞానం ఉండాలి మనకి? So what should we have knowledge and wisdom about? ఈ లోకం సంబంధించిన విషయాల The గురించి world related things, right? కదా, అదే రాయబడింది. Is that written? బైబిల్ విషయంలో, దేవుని వాక్యం విషయంలో, దేవుని రాజ్యం విషయంలో మనకు ఆ జ్ఞానం మనం పొంది ఉండాలి. We should have wisdom about Bible, the word of God, and what God wants to lead us. Amen. About the kingdom of heaven. పరలోకపు రాజ్యం గురించి. That's what Saint Paul is saying. Don't be ignorant. అదే అపొస్తలుడైన పౌలు చెప్తున్న మాట, అజ్ఞానంలో ఉండకండి అని. So today, when God gives us time, we have to utilize it in the right sense. అయితే ఈ రోజు దేవుడు మనకు సమయాన్ని ఇస్తున్నట్లయితే దాన్ని సరి అయిన మార్గంలో We నడిపించాలి. have to redeem the time. సమయాన్ని మనము సరిగ్గా సద్వినియోగపరచాలి. You should think now, if Jesus comes today, what's going to be my state? మనం ఆలోచించాలి, ఒకవేళ యేసు ప్రభు వస్తున్నాడంటే మరి నా పరిస్థితి ఏంటి అని. Hallelujah. You have to be motivating yourself with the truth that I'm going to meet my Lord. You have to be joyful about it. మిమ్మల్ని మీరు ప్రేరేపించగలగాలి, నేను యేసు ప్రభువుని కలుసుకోబోతున్నాను అని. మనం Because the Lord of life is with you. ఎందుకంటే జీవము కలిగిన దేవుడు మీకు తోడై ఉన్నాడు. Amen. ఆమేన్. So in his book, Where is God When It Hurts, about the author's name is Philip Yancey. He tells us about a unique funeral system that he saw. అయితే ఈ యొక్క విషయం గురించి ఒక పుస్తకం రాసిన రచయిత ఫిలిప్ యాన్సీ ఆఫ్రికా దేశంలో జరుగుతున్న అంత్యక్రియల పద్ధతి గురించి మాట్లాడుతున్నాడు. There were this group of African Muslims over there. అక్కడ ఆఫ్రికాలో ఉన్న ఇస్లామీలు At the time of burial, the casket of the deceased is surrounded by the family and friends. చనిపోయిన వ్యక్తిని పూడ్చిపెట్టేటప్పుడు తన సమాధి చుట్టూ సోదరులు, కుటుంబ సభ్యులు అందరూ రావడం జరుగుతుంది. So they stare at the corpse and they're looking at it and they don't speak a word, nothing, no singing, nothing at all. అయితే ఆ మృతదేహాన్ని నేరుగా చూస్తూ ఏమి మాట్లాడకుండా, ఏమి పూర్తిగా నిశ్శబ్దంలో ఉంటూ, No tears, no flowers, nothing. ఏడవడాలు లేవు, పాడ్డాలు, పువ్వులు ఏమీ లేదు. And a small mint candy is given to everyone in their hands. చిన్న పుదీనాకు లాంటి పీచు మిఠాయి ప్రతి ఒక్కరి చేతికి ఇవ్వబడుతుంది. When a signal is given, each person puts the candy in his mouth to dissolve. ఒక సూచన వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు దాన్ని నోట్లో వేసుకొని చప్పరించి మింగేస్తారు. When the candy is gone, each person is reminded that life for the deceased is finished now. ఆ మిఠాయి కానీ మింగేసినట్లయితే ఇంకా కరిగిపోయినట్లుగానే తన జీవితం కూడా ముగించింది అని చెప్పారు. And the group of Muslims, life simply dissolves at death. It gets over at the point of death. ఆ యొక్క మరణం దగ్గర వారి జీవితం ముగిస్తుంది అని చెప్తున్నారు. There is no life after death according to them. వారి ప్రకారంగా మరణం తర్వాత జీవం లేదు. Hallelujah. Nothing is there. There is no hope for them. వారికి ఎలాంటి నిరీక్షణ లేదు, అది అంతమని. But for a child of God, there is hope for you. కానీ దేవుడి యొక్క సంతానానికి ఒక నిరీక్షణ ఉంది. There is eternity after this on this earth. ఈ లోకంలో ఉన్న దాని తర్వాత ఒక నిత్య జీవం అనేది ఉంటుంది. And it's so very important for all of us to know about eternity.
మనకున్న ప్రతి ఒక్కరికి నిత్య జీవం గురించి తెలుసుకోవాల్సిన అవసరత ఉంది. So Paul did not want the Thessalonians, and he does not want you to be as others who have no hope. అయితే పౌలు తెస్సలోనీయులకు రాస్తున్న మాట, వేరే వారిలాగా మీరు నిరీక్షణ లేకుండా ఉండకండి అని. Hopelessness is what Paul is speaking about. నిరీక్షణ లేకపోవడం గురించి అపోస్తులైన పౌలు మాట్లాడుతున్నారు. Death for Christians should be viewed as temporary sleep. క్రైస్తవ్యంలో మరణాన్ని ఎలా చూడాలి అంటే తాత్కాలికమైన నిద్రలాగా, which they will be awakened when Christ returns. ఎప్పుడైతే క్రీస్తు తిరిగి వస్తాడో అప్పుడు లేవనెత్తబడతారని. Do you know when Christ comes, who is going to raise first? మీకు తెలుసా మరి క్రీస్తు వచ్చినప్పుడు ఎవరు మొదటిగా లేవనెత్తబడతారని? Who is going to get caught up first? ఎవరు మొదటిగా లేవనెత్తబడతారు? Yes, yes. ఎవరైతే ప్రభువునందు The dead in Christ are going to raise first. క్రీస్తులో నిద్రించిన వారు మొదటిగా లేవనెత్తబడతారు. That's why it's written as sleep, a false myth. అది ఒక అబద్ధపు మాట. Satan has put some myths like that. అపోహల్ని వాళ్ళు నాటుతారు, దాన్ని వాళ్ళు వెంబడిస్తారు. They want to follow false gods and whatever those myths and stories are about. వారు అబద్ధికమైన దేవుళ్ళను, వారికి తోచిన కథలను Because వెంబడించాలనుకుంటారు. they find it hard to realize the truth and to accept the truth. ఎందుకంటే వారికి నిజాన్ని, వాస్తవాన్ని అంగీకరించడం చాలా కష్టంగా ఉంటుంది. దాని వలన వారు But చేయకపోగా. here St. Paul is giving us hope. కానీ ఇక్కడ అపోస్తులైన పౌలు మనకు నిరీక్షణను ఇస్తున్నారు. Do you see how important it is for us to be hopeful? మీరు గమనిస్తున్నారా మనం నిరీక్షణ కలిగి ఉండుట ఎంత ముఖ్యమని? Amen. Amen. Indeed, our word cemetery comes from the Greek word koimeterion. ఆ సమాధి అనే మాట, సిమెట్రీ అనేది కూడా గ్రీక్ పదము కోయిమెట్రియాన్ నుంచి వస్తుంది. దానికైనా And the verb, it means to fall asleep. దానికైనా అర్థం ఏమిటి అంటే పూర్తిగా నిద్రించడము. That means the ones whom we have seen in their past life, or they were there with us, who are not with us, they are all sleeping. దాని అర్థము మనం ఎవరినైతే చూసామో వారు మనతో లేకపోగా నిద్రిస్తున్నారు అని. They are in a place of rest. ఒక విశ్రాంతికరమైన I'm not talking about sleeping in the church. నేను సంఘంలో, మందిరంలో నిద్రపోవడం గురించి There is a place to rest. ఒక స్థలం ఉంది విశ్రాంతి తీసుకోవడానికి. Hallelujah. And when Jesus comes, they are the ones who are going to raise first. యేసు ప్రభు ఎప్పుడైతే వస్తాడో వారు మొదట Just లేవనెత్తబడతారు. imagine God is concerned about such things also in our lives. ఊహించుకోండి, దేవుడు మన జీవితంలో అట్టి విషయాల గురించి కూడా శ్రద్ధ వహిస్తూ ఉన్నాడు. Many people don't like to speak about these topics. చాలా మందికి ఇలాంటి విషయాల గురించి మాట్లాడాలని But అనిపించదు. isn't it important for us to know the truth? కానీ మనకు ముఖ్యం కాదా సత్యాన్ని తెలుసుకోవడము? Because we are not spoken the truth, I don't want to face the truth. మనం సత్యాన్ని మాట్లాడలేదు, ఎదుర్కోలేదు గనుక మనం మాట్లాడడం I ఇష్టపడము. want to do everything else possible than knowing the truth. నేను వీలైన ప్రతిదీ సాధ్యంగా చేయాలనుకుంటాను, సత్యాన్ని తెలుసుకోవడం తప్ప. Why should Christians should have hope in the rapture of the church? ఎందుచేత క్రైస్తవులకు సంఘము లేవనెత్తబడుతుందనే విశ్వాసం ఉండాలి? Paul gives an answer in verse 14. పౌలు ఇస్తున్న సమాధానం 14వ వచనంలో, He's telling, why should you have hope? If we believe that Jesus died and rose again, even so God will bring with him those who sleep in Jesus. Anybody? Verse 14. యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు దేవదాయన somebody can read it. దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. సారాంశము, మనం ఒకవేళ విశ్వసించినట్లయితే యేసుప్రభు ఎలా అయితే మరణించి తిరిగి లేచాడో, ఎవరైతే ప్రభువునందు నిద్రించారో వారిని కూడా దేవుడు అలాగే లేవనెత్తుతాడు అని. Amen. ఆమేన్. So God is going to raise that person. కాబట్టి దేవుడు ఆ ప్రభువులో నిద్రించిన వాడిని తిరిగి లేవనెత్తుతాడు. That's the good news for you and for me. అదే మీకు నాకు కలిగిన శుభవార్త. Hallelujah. Hallelujah. And not only them, then we who are alive are going to be caught up with him in the midair. వారు మాత్రమే కాదు, ఎవరైతే మనం సజీవులుగా ఉన్నామో మధ్యాకాశంలో ఆయనను సందర్శిస్తాము. On the other hand, because Christ was raised from the dead, so will those who are also his will be raised from the dead.
అందుచేతనే కాక ఎవరైతే ప్రభువునందు నిద్రించారో వారు మరణంలో ఉండక జీవంలోకి లేవనెత్తబడతారు. That's why you and I should have that hope. అందుచేతనే మీకు నాకు ఆ నిరీక్షణ ఉండాలి. Not because of anything else, but because Jesus raised from the dead, you and I can have hope. ఇంకేదో కాదు కానీ మీరు నేను ప్రభువును విశ్వసిస్తున్నాం గనుక మనకు ఆ నిరీక్షణ ఉండాలి. Verse 20 says, Christ has become the first fruits of those who have fallen asleep. Verse 20. 4. What is it? Yeah. Oh, I think 1 Corinthians 15. మొదటి కొరింథీయుల గ్రంథం 1 Corinthians 15:20. Christ has become the first fruits of those who have fallen asleep, the Bible says. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేవనెత్తబడెను. The resurrection of believers at the rapture is what makes the sting come out of death. విశ్వాసం చేసిన వారు ఎవరైతే ఉన్నారో ప్రభులో వారు కానీ పునరుద్ధారణ పొందినట్లయితే అది దేవుడి చేత లేవనెత్తబడినట్లుగా మరణాన్ని ఓడించిన దానికైనా సూచన. The sting of death, the Bible says. మరణపు తీగ అని వాక్యంలో ఓ చెప్పబడింది. మరణమా నీ ముళ్ళు ఎక్కడుంది అని బైబిల్లో రాయబడి. ఓ డెత్ వేర్ ఇస్ యువర్ స్టింగ్ ఇస్ వాట్ ఇస్ రిటన్ దేర్. Hallelujah. That sting of death is very painful. ఆ మరణపు ముళ్ళు, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ. The Lord understands that pain. దేవుడు ఆ బాధను అర్థం చేసుకుంటాడు. And He removed it from our life. దానిని మన జీవితం నుంచి తొలగి That వేశాడు. pain has been removed from your life. ఆ నొప్పి, బాధ, తీవ్రత మీ జీవితం So why are you taking hold of that pain? No, ప్రభా ఆ ముళ్ళు ఉండని, కొంచెం ఆ ముళ్ళు తీసేసింది దేవుడు అంటే, లేదు ప్రభా కొంచెం సేపు ఉండని ఆ ముళ్ళు నాకు. So why do we want that thorn in your life? If God has removed it, why do we again ask, let me be in that pain and suffering? If the Lord has removed that thorn and giving you a healing, be healed in Jesus' name. దేవుడు ఆ ముళ్ళు రోగాన్ని కనుక మీ జీవితం నుంచి తొలగించినట్లయితే దాంట్లో ఆనందించి Live in reality. This is the reality that we need to live in. వాస్తవంలో జీవించండి. ఇదే వాస్తవము, మనం జీవించాల్సింది. We need to read the word of God and live in the realistic word of God. వాక్యం ప్రకారంగానే మనం చదివి అర్థం చేసుకొని వాస్తవాలలో బ్రతకాలి. If you believe Jesus is real, then you will believe the word of God also is real. మీకు యేసు ప్రభు వాస్తవము అని తెలిసినట్లయితే దేవుడి వాక్యం కూడా వాస్తవం అని తెలుస్తుంది. If it is written in the word of God that He rose from the dead, you believe it, and then surely that sting of death is also removed from your life in the name of Jesus. వాక్యంలో కానీ ఆయన మరణాన్ని జయించాడు, ఆ మరణపు ముళ్ళుని విరిచాడు అని తెలిసినట్లయితే మీ జీవితంలో కూడా అది జరుగుతుంది. Because He alone is the one who has conquered that sting of death. ఎందుకంటే ఆయన మాత్రమే మరణాన్ని జయించినవాడు. Amen. Hallelujah. We have learned not to be always, believing to, speak, believe in the prediction of future. మనం అందరము రాబోయే కాలంలో రాబోతున్న మాటలు, జ్యోతిష్యము, ప్రవచనాలని విశ్వసిస్తూ ఉండడానికి పిలువబడ్డ వారం కాదు. But when it comes to the word of God, what the word of God predicts and speaks about is very accurate and it will be fulfilled. కానీ దేవుడి యొక్క వాక్యానికి సంబంధించినందుకు ఏదైతే సూచనగా చెప్పబడి ఉందో, ప్రవచనంగా చెప్పబడి ఉందో అవి జరగడము చాలా స్పష్టంగా మనకు కనిపిస్తాయి. Amen. So every promise is also for you, and also the prediction of the future of the worldwide events are also meant for us. అయితే భవిష్యత్ కాలంలో జరిగే ప్రతి ఒక్క విషయము ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు కూడా మనకు వర్తించేవే. So in the upcoming events, one of the most important event for our life is rapture. అయితే రానే ఉన్న రోజుల్లో జరిగే ఏ ఒక్క విషయంలో కూడా అతి ముఖ్యమైనది ఏంటి అంటే లేవనెత్తబడము. Amen. So if you and I believe thus far, that means you are also believing that the rapture is going to happen. కాబట్టి మీరు నేను ఇక్కడ దాకా జరిగిన విషయాలను విశ్వసించగలిగితే దాని అర్థము లేవనెత్తబడడం కూడా జరుగుతుంది. Amen. Hallelujah. So do not be isolated and think that I am only going through this. In these last days, it is going to increase, in fact. కాబట్టి ఏదో మీలో మీరు చింతిస్తూ నాకే ఇలా జరుగుతుంది, నాకే ఇన్ని కష్టాలు ఉన్నాయని చెప్పుకోకుండా అంత్య దినములలో ఇవన్నీ సామాన్యము అని అర్థం చేసుకోండి. The Bible speaks about the grace period.
బైబిల్ గ్రంథము ఇవ్వబోయే ఆ తాత్కాలిక సమయం గురించి చెప్పబడి There is a time frame for that grace period. కొంత సమయం ఉంటుంది అలా When the grace ends, troubles become more. ఎప్పుడైతే ఆ సమయం కానీ ముగిస్తుందో ఆ తర్వాత ఇంకా ఇబ్బందులు So ఎదుర్కోవాలి. the Lord is providing you a way to escape the time of tribulation. కాబట్టి దేవుడు మీకు ఒక మార్గాన్ని ఇస్తున్నాడు శోధన సమయాన్ని దాటడానికి. And that can happen any moment. అది ఏ సమయంలోనే జరగచ్చు. His coming can happen any moment. ఆయన రాకడ ఏ సమయంలోనే జరగచ్చు. Hallelujah. Hallelujah. So you and I need to be joyful thinking about the fact that we are going to meet in heaven as well. కాబట్టి మీరు నేను ఆనందంగా ఉండాలి, మనం పరలోకంలో కూడా కలుసుకోబోతున్నాం అనడానికి. We are going to meet him face to face, the God of life of whom you have heard till now. ఎవరైతే జీవం కలిగిన దేవుడు అని మనం విన్నామో ఆయనని మధ్యాకాశంలో కలుసుకోబోతున్నామని ఆసక్తి ఆనందంగా ఉండాలి. ఏముంటది పరలోకంలో? What will we have in heaven? దుఃఖం ఉంటదా? Will there be sorrow? కన్నీటి ఉంటదా? Will there be tears? డెత్ ఉంటదా? మరణం ఉంటదా? Will there be death there? No. All of these things don't exist over there. ఇవేవి అక్కడ ఉండవు. There's only joy, ఆనందము, worship, ఆనందము, love of God. దేవుడి యొక్క ప్రేమ. You would be so much overtaken with that presence of God in the worship that happens in heaven. In a moment, you will forget of all of the suffering that you went through on this earth. దేవుడి యొక్క సన్నిధిలో అక్కడ జరిగే స్తుతి గానంలో మీరు పొందుకోబోయే ఆనందము ఈ లోకంలో పడ్డ ప్రతి కష్టాన్ని క్షణకాలంలో మర్పింపచేస్తుంది. అయితే అలాంటి విషయాల గురించి నేను ఆలోచించాలా, లేకపోతే ప్రభువా ఈయన దుఃఖపరుస్తున్నాడు నన్ను, ఈయన గుచ్చుతున్నాడు నన్ను, ఈ వార్త వచ్చింది పేపర్లో ఈరోజు, నాకు వాట్సాప్లో ఈ వీడియో పంపించారు ప్రభువా, అరే రే ఏమేం మాట్లాడతాం మనం, అన్ని ఈ విషయాలు మాట్లాడతాం కానీ పరలోక విషయాలు మాట్లాడము. So should we be thinking of eternal life where God is giving us so much of joy and blessing, or will we be complaining about so many people who have been taunting us or who has been sharing so many painful news to us? Now let me ask you one thing. ఈ ప్రశ్న మిమ్మల్ని అడగాలని. Now you are blessed, for example, with a car. మీరు ఉదాహరణకు ఒక కార్ చేత దీవింపబడ్డారు. Will your brothers and sisters feel happy? మీ సోదరుమణులు ఆనందపడతారంటారా? Yes. కొంతమంది ఆలోచిస్తున్నారు, ఇంకా నిజంగా ఉన్నారా నాకు సంతోషపడేవాళ్ళు. Many are even worried. Are there such people who are feeling happy for our blessing? దేవుని ప్రేమలో ఉండేవారు ప్రతి ఒక్కరు సంతోషపడతారు. Everybody who is in the love of God will be feeling happy. నా బ్రదర్ నా సిస్టర్ దీవించబడి ఉన్నారని. My brother and my sister have been blessed. అయితే పరలోకంలో నా మ్యాన్షన్లో ఇది ఉంది రా చూడని మనం చెప్పలేమా మనం? So can't we tell them that in heaven there is a place for me, God has planned for a mansion for me? అరే పరలోకంలో ఉంటుందా లేదా? ఇల్లు ఖాళీగా ఉంటుందా? Oh, in heaven do we even have a place to stay? Has God blessed you here on this earth? దేవుడు మిమ్మల్ని ఈ లోకంలో దీవించాడా? I believe all of us will say yes. మనం అందరం అవును అనే చెప్తామని. How much more, how many times more it will be in heaven? ఇంకెంతగా పరలోకంలో జీవం కలిగిన దేవుడు. These are all perishable things, but they will be imperishable there. ఇవన్నీ నాశనం అయిపోయే విషయాలు కానీ అవి నాశనం It would be beyond our thinking. ఇది మన ఊహకందనివి. Hallelujah. Because you are receiving the imperishable seed of the word of God in your heart today. నాశనము కాని ఒక విత్తనాన్ని మన హృదయంలో మనం పొందుకుంటున్నాము. That's why it's important for you and me to receive the word of God in our heart. అందుచేతనే మీకు నాకు ముఖ్యము దేవుడి యొక్క వాక్యాన్ని మన హృదయంలో పొందుకోవాలి. So these earthly troubles won't bother you. దీని వలన ఈ లోక సంబంధిత కష్టాలు మనల్ని What, who is doing, this is doing, that is doing, they are doing, this I heard, that I did. Not about you, not about anybody. It should be about heaven. వాళ్ళు అక్కడ ఇది చేశారు, ఇలా అన్నారు, ఇలా మాట్లాడారంట అని వాళ్ళ గురించి వీళ్ళ గురించి కాకుండా పరలోకం గురించి ఉండాలి, మీ గురించి నా గురించి కాదు. See, when you and I speak about heaven, we experience peace. మీరు నేను కానీ నిత్య జీవము పరలోకం గురించి మాట్లాడినట్లయితే We మనకు ఒక experience- శాంతి పొందుకుంటాము, We experience joy. ఒక ఆనందాన్ని పొందుకుంటాం. Amen. So why to talk about things that are troubling us, that are poking us, that are breaking us? అయితే ఏదైతే మనకి ఇబ్బంది కలిగిస్తున్నాయో, మనల్ని గుచ్చుతున్నాయో, బాధ పెడుతున్నాయో వాటి గురించి మాట్లాడడం ఎందుకు? There are better things that you and I can think about, మీరు నేను చేయగలిగిన ఉత్తమమైన పనులున్నాయి, speak about, మాట్లాడగలిగినవి, hear about.
వినగలిగినవి. Amen. ఆమేన్. So the more you listen to the word of God, the more you strengthen yourself, you build yourself up, the more you walk towards your destiny, the more you would be guided by the Spirit of God, and He will use you for His glory. అయితే ఎంతలా మనం దేవుడి యొక్క మహిమ కొరకై వింటాము, మాట్లాడతాము, అర్థం చేసుకుంటామో ఆయన మహిమ కోసం అంతగా వాడబడతాం. Amen. ఆమేన్. Hallelujah. So what should we look for when we are going to meet the Lord? అయితే దేనికోసం మనం ఎదురు చూడాలి దేవుడిని What కలుసుకుని? should we do in the meantime when we are here on this earth? ఈ లోకంలో ఉన్న కొంత సమయం మనం ఏం చేయాలి మరి? That we are going to learn in the part 2 of this message. అది మనం రెండో భాగంలో నేర్చుకోబోతున్నాం. But I'm not done still, by the way. పూర్తి చేయలేదు నేను వాక్య సందేశం ఇప్పటికీ. Hallelujah. You thought, praise God, Pastor is ending today. దేవుడికి మహిమ, పాస్టర్ గారు వాక్యాన్ని ముగిస్తున్నారని అనుకున్నారేమో. Hallelujah. Hallelujah. If you are looking for the Lord, you will be also living for the Lord. దేవుడి కోసం మీరు ఎదురు చూస్తున్న వారైతే దేవుడి కోసం జీవించు వారిగా ఉంటారు. Can I hear an amen? ఆమేన్. If you are looking for the Lord's coming, you will also be living for the Lord. దేవుడి యొక్క రాకడ కోసం ఎదురు చూస్తున్న వారైతే మీరు దేవుడి కోసం బ్రతుకు వారిగా ఉంటారు. And so is the opposite of that. అట్టి తీరుగానే దానికి వ్యతిరేకం కూడా. Not looking for the Lord's coming, you won't be living for the Lord also. దేవుడి యొక్క రాకడ కోసం ఎదురు చూడని వారు మీరైతే దేవుడి కోసం బ్రతికేవారు కూడా మీరు కాదు. So we need to change our perspective today. అయితే మన దృష్టికోణాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు. Amen. Amen. Not to forget that these verses that you have gone through, it is not just to study, but it's always preparing us for our new home. అయితే ఈ రోజు మీరు నేర్చుకున్న మాటలు, వాక్యాలు కేవలం చదువుకోవడానికి కాదు, కానీ మన నూతన నివాసాని కోసం సిద్ధపరిచేవి. How many of us want to enter into the new home? కొత్త గృహంలో అడుగు పెట్టాలని ఎంతమంది అనుకుంటున్నారు? Andaru. Amen. Jesus has prepared that place already. Do you know that? యేసు ప్రభు మన కోసం ఆ స్థలాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. He said, I am going ahead of you to prepare a place for you. If I go, I will prepare a place for you. He's already gone to heaven before us to prepare a place for us. And He's telling, I'm coming back again to take you to be with me forever. యేసు ప్రభు మన కోసమై ఒక స్థలాన్ని సిద్ధపరిచాను అని చెప్పాడు. ఇంకా నేను నీ కోసం వచ్చి నిన్ను తిరిగి తీసుకొని వెళ్తానని కూడా మనకు చెప్పి So ఉన్నాడు. do you trust what He has spoken? ఆయన మాట్లాడిన మాటలను మీరు విశ్వసిస్తున్నారా? If you trust what He has spoken, that means you're believing what He has spoken, and there is surely a place already prepared for you. ఆయన మాట్లాడిన మాటల్ని మీరు విశ్వసిస్తున్నట్లయితే మీకోసం ఒక స్థలాన్ని ఆయన సిద్ధపరిచాడు. దాన్ని బట్టి నీ జీవితం ఇక్కడ నీ జీవితంలో ఆయన వెలుగు చూపిస్తావు. బేస్డ్ ఆన్ దట్ యు విల్ షో హిస్ లైట్ ఇన్ యువర్ లైఫ్ Here on this world. ఈ లోకంలో. Amen. Amen. Hallelujah. The Lord will, always want to pour out more and more into your life. He is for you. He is not against you. దేవుడు మీ జీవితంలో ఇవ్వాలనుకున్నంత నింపుతూనే ఉండాలని అనుకుంటారు. మీకోసమే ఉన్న దేవుడు, మీకోసం పనిచేయు దేవుడు. And that's why He has written this love letter for you. అందుచేత ఈ ప్రేమ పత్రాన్ని మీకోసం రాసి ఉన్నాడు. His love, He has poured out immeasurably. You and I cannot contain. He loves us so much. ఆయన ఎంతగా మనల్ని ప్రేమించాడంటే మనం పట్టరానంత ప్రేమించున్నాడు. I want you to do a small homework. ఒక చిన్న పని మీరు చేయాలని అడుగుతున్నాను. Can I అడగొచ్చా? ask you to do? చేయమని అడగొచ్చా నేను? Next Sunday you can come and share with me. I won't ask you whether you did the homework or no. వచ్చే వారం మీరే వచ్చి పంచుకోండి. నేను చెప్పిన పని మీరు చేశారా లేదా అని నేను మిమ్మల్ని ప్రశ్నించను. I want you to make a list of your answered prayers. మీ యొక్క ప్రార్థనలు ఎన్నైతే దేవుడు జవాబిచ్చాడో దానిది ఒక లిస్ట్ని చేయమని కోరుతున్నాను. I want you to write a list of your met needs. ఏ అవసరతలైతే మీవి అమర్చబడ్డాయో దేవుడు సమకూర్చాడో అవి మీరు రాయాలని కోరుతున్నాను. And I want you to write a list of other blessings that God has blessed you with. దేవుడు మీకు ఇచ్చిన అధికమైన అనేకమైన దీవెనల్ని కూడా రాయాలి, లెక్కించాలని కోరుతున్నాను. 3 things. 3 విషయాలు. Answered prayers. ఎన్ని ప్రార్థనలకైతే జవాబిచ్చాడో అది. Second is met needs. అవసరతలు ఏమైతే సమకూర్చబడ్డాయో అవి. Third is other blessings. అన్యమైన ఆశీర్వాదాలు. Write a list of them. అవన్నీ రాయండి. And then you think about what God should do for you in the coming days.
ఆ తర్వాత దేవుడు మీకోసం వచ్చే రోజులలో ఏమైతే చెయ్యాలని కోరుతున్నాడో అది రాయండి. And I'm sure by the time you write this, you will have an assurance in your heart that God is surely going to do this in my life. ఇవి రాసేటప్పటికే మీ మనసులో ఒక నిర్ధారణ కలుగుతుంది, దేవుడు ఖచ్చితంగా నా జీవితంలో ఇది నిర్వర్తిస్తాడు. Be accurate with what you're writing. స్పష్టత కలిగి రాయండి. Be intentional what you want God to do to you or through you in your life, whatever it might be. ఉద్దేశపూర్వకంగా రాయండి, మీ ద్వారా మీ జీవితంలో దేవుడు ఏం చేయాలని కోరుతున్నారని. And then lastly, you write what you will do for the Lord. ఆఖరిగా మీరు రాయండి, మీరు దేవుడి కోసం ఏం చేస్తారు అని. ఇన్ని చేస్తున్నాడు కదా, God has done మనం so కూడా much. ఏదైనా కృతజ్ఞతతో చేయాలి కదా ప్రభు వైపు. We should also do some small thing with ఒక్క gratitude to విషయమైనా God. 2 విషయాలైనా రాయాలి కదా, నేనేం least one చేస్తాను and two. ప్రభు కోసం. At least 1 and 2 we should also be writing what will I do to the ఆ Lord. 10 మందిలో ఒక్క మంది వచ్చి ఆయన కృతజ్ఞతలు చెల్లించాడు. 10 people out of 10, 1 came and gave thanks to the Lord. May you be that person. మీరే ఆ కృతజ్ఞత చెప్పిన వ్యక్తిగా ఉండును గాక. Hallelujah. Not just telling thank you Jesus. కృతజ్ఞతలు దేవా అని చెప్పడం మాత్రమే కాదు. Hallelujah. ఇవన్నీ మన జీవితాల్లో ఇట్లా సంఘటనలు జరుగుతున్నాయి. మీరు చూస్తే ఇంతకుముందు రోజుల్లో బర్త్డే సెలబ్రేట్ చేయాలంటే పర్సనల్గా వస్తుండే, విష్ చేస్తుండే, లేకపోతే ల్యాండ్ లైన్ దేస్ టు కాల్. Great thing. Landline is ringing means we used to run to that landline to pick up the phone. It will get cut. So nowadays it's all WhatsApp, happy birthday, send an emoji. That's how love has grown cold. Let that love never grow cold until Jesus returns. ముందు తరంలో చూసినట్లయితే ఏదైనా శుభకార్యం ఉంటే వారిని వ్యక్తిగతంగా కలవాలనుకుంటారు. ఆధునికత పెరుగుతున్న కొద్దీ కనీసం ఫోన్ అన్న చేసేవారు. ఆ ఫోన్ రింగ్ అయిందంటే అందరు చాలా నీకు ఫోన్ వచ్చిందంట అని ఉత్సాహంతో ఉండేవారు. ప్రేమ చల్లబడిపోతుంది రాను రాను. మనకు ప్రేమ దేవుడి పట్ల ఉన్నది చల్లబడిపోకుండా ఉండును గాక. Hallelujah. Because God does not like the ones who are cold. ఎందుకంటే దేవుడు అలా చల్లారిపోయిన ప్రేమలను ఇష్టపడేవాడు. He wants you and me to be on fire for Jesus. మిమ్మల్ని నన్ను దేవుడి కోసం ఆ అగ్ని జ్వాల కలిగి ఉండాలని కోరుతున్నాడు. Let that fire grow in you. ఆ అగ్ని మీలో రగులుతూ ఉండును గాక. Amen. ఆమేన్. So is it okay to watch a small